వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని అమరావతిని అభివృద్ధి చేయకుండా వదిలేసింది. దీంతో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది గెలవలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమరావతి అభివృద్ధికి ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. అవి ఏంటంటే, వ్యవస్థలను ఏర్పాటు చేయాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ప్రస్తుతం 2024 నుంచి 29 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మేమైతే వ్యవస్థలను ఏర్పాటు చేస్తాము, కానీ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతిని రాజధాని చేయడు, ఆయన మళ్ళీ విశాఖపట్నం వెళ్తాడు. అప్పుడు మేము ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేస్తే మా పరిస్థితి ఏంటని ఇన్వెస్టర్లు అడుగుతున్నట్లు కూటమి ప్రభుత్వ నాయకులు ఒక ప్రచారాన్ని బయటికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అని కూటమి నాయకులు చెప్పలేరు. వాళ్ళైతే ప్రస్తుతానికి ఇన్వెస్టర్లతో ఒకటే మాట చెప్తున్నారు. ఏంటంటే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానివ్వము, 2034 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మేము ఇడిపోము అని కూటమి నాయకులు ఇన్వెస్టర్లకు చెప్తున్నారు. కానీ ఇది నమ్మశక్యం కాలేదు వారికి. ఎలా నమ్ముతారు? రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పుడు గతంలో బీజేపీ నాయకులపై చంద్రబాబు గారు చాలా విమర్శలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన కూడా ఆరోపణలు చేశారు. అయినా కానీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిశాయి. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలుగుదేశం పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. నా కుటుంబాన్ని తిట్టించారు, లోకేష్ బాబు గారు దందా చేస్తున్నారు, మీకు కనిపించలేదా లోకేష్ బాబు, మీ సంగతి చూస్తా అంటూ ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు. తర్వాత 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాయి. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అది కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనపై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తే వైసీపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఇప్పట్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయకుండా సాదాసీదాగా ప్రజలను పట్టించుకోకుండా పరిపాలన సాగిస్తే ఓడిపోతారు. గతంలో వైసీపీ చేసిన తప్పిదమే కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ 2029 ఎన్నికల్లో ఓడిపోవాల్సి వస్తుంది. కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డిపై ఈ విధంగా ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కూటమి నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రాలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డిపై నెపం మోపి కూటమి నాయకులు తప్పించుకోవాలని చూస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైతే మన రాజధానిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటారో అలాంటి వారు పెట్టచ్చు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా ఇవన్నీ ఆలోచించరు పెట్టుబడి పెట్టేవారు. ఖచ్చితంగా ప్రభుత్వంపై నమ్మకము, నాయకులపై నమ్మకం ఉంటే పెట్టుబడులు రాజధానిలోని అమరావతిలో తప్పకుండా పెడతారు. అదే కూటమి నాయకులపై నమ్మకం లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి వెనక్కి తగ్గుతారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగిన వారు, ఆయనకి తెలియంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ పెట్టుబడులు ఒకవేళ రాకపోతే అప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముందుగానే జగన్మోహన్ రెడ్డిపై నెపం వేస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చాలా హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 7 నెలలు దాటుతున్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమైన హామీ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. మరి అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. ఇలాంటి వ్యతిరేకతలు లేకుండా ప్రభుత్వం చూసుకుంటే 2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే రాజధానిలో పెట్టుబడులు వస్తే అది
చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల, అదే రాకపోతే జగన్మోహన్ రెడ్డి వల్ల పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు, ఇన్వెస్టర్లు అని ప్రచారం చేయడానికి ముందుగానే కూటమి ప్రభుత్వం ఇలా ప్రచారానికి దిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వారు చేసే ప్రచారం కూడా అలాగే ఉంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని ఎవరూ చెప్పలేరు. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. మొత్తానికైతే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డిపై కూటమి నాయకులు ఒక నెపం మాత్రం వేస్తున్నారు.